హాయ్ అండి. మీలకి ఈరోజు చెప్పబోయే రెసిపీ ఏంటి అంటే వేడి వేడి ఆంధ్ర పెసరట్టు. పల్లీల చట్నీతో తింటుంటే ఆ పెసరట్టు చాలా బావుంటదండి. చాలా స్పెషల్‌గా ఉంటుంది గూడా. చాలా తియ్యగా ఉంటది పెసర దోస. పెసలు నానబెట్టుకోవాలి. 3-4 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. చాలా బాగా పెసరపప్పు ఏందంటే ఫాస్ట్‌గా నానిపోతాయి అన్ని పప్పుల కంటేను. ఆల్రెడీ మనం నానబెట్టేసుకున్నాము. నానబెట్టుకున్నాక దీంట్లో కావాల్సింది ఏంటి అంటే పచ్చిమిర్చి, అల్లము, ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము. ఆ మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న పెసలు వేసుకుందాము. పెసల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఖచ్చితంగా వారానికి ఒకసారి పెసరట్టు తినండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకుందాము. దాని తర్వాత అల్లం కట్ చేసి వేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే మిక్సీ కట్ చేయలేదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. బాగా మెదుగుతుంది కూడా. మిక్సీ వేసి పట్టేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, ఆ కలర్ అయితే ఎంత టేస్టీగా ఉందో. ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాము. మిక్సీ బౌల్లో మనం ఇంట్లో ఉన్న కొంచెం దోసపిండి కలుపుకుందాము. ఎందుకంటే దోశ చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్లో. ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా, అసలు తింటుంటేనే ఎంత బాగా క్రిస్పీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. బాగా కలిపేసుకున్నాము. రెండు బాగా మిక్స్ చేసేసుకున్నాము. దాంట్లోకి మనము క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కావాలి. అవి కట్ చేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకుందాము. క్యారెట్ తురుముకోవాలి. తురిమేసుకొని కరివేపాకు కట్ చేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే ఒట్టి పెసరట్టు అంత బాగుండదు, కానీ దాంట్లో ఇట్లా కాంబినేషన్లో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కట్ చేసుకొని తర్వాత కరివేపాకు కూడా కట్ చేసుకుందాము. కరివేపాకు కూడా చాలా హెల్దీ అండి. పిల్లలైతే తినరు డైరెక్ట్గా అయితే. అట్లా పిల్లలకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా కట్ చేసి వేసాము అంటే వాళ్ళకి అర్థం కాదు మనం ఏం వేసాము అనేసి. ఆ ఆనియన్ ఆ ఫ్లేవర్తో తినేస్తారు, ఆ క్యారెట్ ఫ్లేవర్తో పిల్లలైతేను. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాము. ప్యాన్ కొంచెం వేడి అవ్వాలి. అయ్యాక దోస పోసుకోవాలి. పెసరట్టు మరీ అంత లావుగా పోయకూడదు, మరీ అంత పలుచగా పోయకూడదు, మీడియంగా పోయాలి. అప్పుడే ఆ పెసరట్టు చాలా బాగుంటుంది. దోస పోసేసాము. తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ పైన వేసుకుందాము. క్యారెట్, ఆనియన్స్ అవన్నీ వేసుకుందాము. లైట్గా వేసుకుంటే మీరు అల్లం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఆ అల్లం టేస్ట్, ఆ ఆనియన్ టేస్ట్ తగులుతూ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పెసరట్టుకి, ఎందుకంటే అవన్నీ కొంచెం వేగాలి కాబట్టి. ఆల్రెడీ పెసరట్టు వేగేసినట్టుంది. అది స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. ఇట్లా పైకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది మన పెసరట్టు. ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము. కదా పల్లి చట్నీ కాంబినేషన్, పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి పెసరట్టు మీరు ట్రై చేయండి. నాకైతే చూడంగానే తినేయాలనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. అట్లా చూడండి, అలా తుంచగానే అట్లా తునిగిపోతుంది. ఇప్పుడు పల్లి చట్నీతో తింటుంటే అబ్బా నాకు ఇప్పుడు నోరూరేస్తుంది.